హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోహిన్ పిజన్స్ క్లబ్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మన పావురం పిల్లలు 2-3 ఉన్నాయి ఎగిరేటివి. సో దాంట్లో అయితే మనం ఎగిరేయబోతున్నాం అనమాట. సో ఇంతకుముందు వీడియో చూస్తారు కదా మీరు, మనమైతే 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ తీసుకెళ్ళినాం. అప్పుడు అంత ఐడియా లేదు. సో ఈసారి ఇప్పుడు కొంచెం లాంగ్ తీసుకెళ్ళి అయితే చూపిద్దాం అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చి మన పావురాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో మనం తీసుకెళ్ళే పావురం ఒకటి మన ఇక్కడ కనిపిస్తుంది కదా మన తెల్లది, ఇంకో ఇవి 2 గైస్ మన గజరవి, మన పల్టీ పిల్ల ఇంకొకటి ఇది గైస్ మన ఇది ఇట్లా బ్లాక్ కలర్ ఉంది కదా, ఇది ఇట్లా మన రోలర్ బేబీ. సో దీంట్లో ముగ్గురికి అయితే మనం తీసుకోతున్నాం అనమాట. సో తీసుకొని చూద్దాం గైస్ దీంట్లోనే వస్తాయా రావా. సో ఇంతకుముందు అది ఒకటి ఇది ఒకటి 2 వచ్చినాయి, కానీ ఇది ఇప్పుడు కొత్తగా ఉంది గైస్. ఆడ ఉంది కదా పిల్ల, సో అది జూమ్ చూసా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ పిల్ల కొత్తగా ఉంది గైస్ ఇది. సో చూద్దాం ఇది వస్తుందా రాదు ఆడుకోనాక. అయితే లోపల చేద్దాం, గింజలు అయితే తింటున్నాయి. సో దీంట్లో లోపల చేసినాక గైస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనం పడుతున్నాం అనమాట. ఇవైతే పైన కూర్చున్నాయి. సో ఇక్కడ నందు అయితే ట్రై చేస్తున్నాం లోపల అల్లినికే. సో మనం అయితే దీని లోపల అల్లిద్దాం. అరే పైన అల్లిరా, పైన అల్లి ఆవురు నేను అల్లి సావురి. సో గైస్ దీంట్లోకి అయితే కిందికి అయితే అల్లిద్దాం అనమాట. ఇట్లా దొరకొచ్చినారై. సో గైస్ ఇప్పుడైతే ఈవినింగ్ టైం అవుతుంది. ఎందుకంటే మనం అప్పుడైతే మనకు పావురాలు దొరకలేదు. ఇప్పుడు ఇక్కడ మన పిల్లలకి ఇట్లా వచ్చింది అనమాట. ఇది పావురాలు కావాలంటే వచ్చింది మన సబ్స్క్రైబర్ అట, ఇది ఇట్లా వచ్చింది. సో నాకైతే 3 పావురాలు పిల్లలు అయితే పట్టించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇవి 2 మన చిన్న జోడవి గాయస్, ఇవి 2 పిల్లలు. సో ఇక్కడ చూసుకుంటే ఇవి మన బ్లాక్ పావురం, మనం ఇది హంటైమ్ చేసి పెంచడం కదా. సో ఇదొకటి, ఇవి 3 అయితే తీసుకుపోతాడు. సో గైస్ దీని కన్ను అవి చెక్ చేసుకోండి మీరు. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు దీని కన్ను పిల్లది. ఇదైతే ఫీమేల్ గైస్ ఇది. ఇప్పుడైతే మనం రెక్కలే టేప్ వేసినాం అనమాట. వాళ్ళు తీసుకోవద్దంటే మనం అయితే టేప్ వేసినాము, 2 దిక్కులు టేప్ వేసినాం మనం. ఇంకొక దాన్ని చూసా. సో ఇదైతే మేల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఒక కన్ను. సో దీనికి ఇట్లా టేప్ వేయడం జరిగిందనమాట. ఇట్లా టేప్ వేసినాం గాయస్. సో ఇది మన మన జెడ్ బ్లాక్ పావురం ఇది. సో దీనికి ఇట్లా ఇస్తున్నాం అనమాట మనం. సో మా తమ్మునికి అయితే రీజనబుల్ ప్రైస్లైన్ అయితే ఇస్తున్నాం. ఈ 3 తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇవి. సో మనం చెప్పింది ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు ఇంకా పిల్లలు ఉన్నాయి, అవి తీసుకొని మనం అయితే ఎగిరేద్దాం. ఫస్ట్ అయితే వీళ్ళకి పంపించామన్నమాట. ఇవి 3 ఉన్నాయి గాయస్, 3 పిల్లలు. ఇక్కడ తీసుకోవచ్చు శంకర్ డబ్బా అయితే తెచ్చిండు. సో మనం అయితే ఇప్పుడు దానికి ప్యాకింగ్ చేయమంటే కుండలు దాన్ని తీసుకురా. సో ఇప్పుడైతే మనం బ్లాక్ కలర్ అయితే మనం ప్యాకింగ్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడైతే ఇలా ఉంది గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు అందరూ తిప్పుతుండు. దాంట్లో మన జెడ్ బ్లాక్ పావురం ఉంది బ్లాక్ కలర్ది. సో దాన్ని తీసి ఇల్లు వేద్దాం అనమాట. సో ఇదైతే ఇల్లు పోయింది. సో ఇది ఇట్లా మన చిన్నర్ ఇంకో గైస్ దాని మమ్మీ డాడీ వచ్చిర్రు, మమ్మీ డాడీ అంట. సో ఇవైతే 2 వచ్చినాయి. దాని పిల్లలే ఇప్పుడు మనం సేల్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇది మేల్, ఇది ఫీమేల్ గైస్. ఇదైతే మనం ఫీడ్ చేసిన పిల్ల, ఇది చిన్నది జెడ్ బ్లాక్ది. సో దీనికైతే ఇచ్చేసి మన తమ్మునికి అయితే ఇచ్చేద్దాం అనమాట. సో వీనికైతే ఇస్తున్నాం అనమాట మనం పావురాలు. సో మంచిగా పెంచుకోవాలి తమ్ముడు. దానికి టేప్ వేయరా, పైన టేప్ వేసి ఇచ్చేసేవానికి. సో ఇప్పుడు మన కుండలు అయితే దీనికి మొత్తం అయితే ప్యాక్ చేసి ఇచ్చిండు అనమాట. సో ఇది ఇలా ప్యాక్ చేస్తుండే కానీ చిన్నగా డబ్బా గైస్, అందుకే ఇలా ప్యాక్ చేస్తున్నాం మనం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలు ఇక్కడ 3 అయితే బయట ఉన్నాయి, మిగతా ఈ లోపల ఉన్నాయి గైస్. ఇవైతే ప్యాకింగ్ చేస్తుండే గైస్ మన తమ్ముడు అయితే, అవి ప్యాకింగ్ అవుతున్నాయి. ఇంకొకటి మన విషయం ఏంటంటే మనమైతే 3 పావురాలను తీసుకొస్తే మనం దూరం అయితే వేసి పెడతామని చెప్పినాం కదా పొద్దుగాల. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఈవినింగ్ అయిపోయింది గైస్. అన్ని పావురాలు అయితే లోపలికి అయితే పోయినాయి మనవి. సో దాంట్లో ఇట్లా తీసి మనం అయితే తీసుకొని ఎగిరేసేది అనమాట. సో ఫస్ట్ అయితే ఇవి ప్యాకింగ్ అయితే చేస్తున్నాం మా కుండలు. ఇవి అయిపోయాక మనం అయితే దాన్ని తీసుకొని ఇష్ట పెడదాం. సో మీకైతే పట్టినాక ఇవి అయిపోయినాక చూపిస్తాయి పట్టుకొని ఇట్లా. సో ఫస్ట్ అయితే మన గజరాది పిల్ల ఇది. సో ఇదొకటి మన టేడీ, ఇది మన రోలర్ బేబీ, ఇది ఒకటి. ఇవి 2 గైస్, ఇవి 2 ఉన్నాయిగా. ఇదొకటి మన కొత్త వెళ్ళింది కదా, ఇంకో పిల్ల ఉంది లోపల ఉంది అది. సో దానికి ఇట్లా చూపిస్తా, అది ఇట్లా మన రోలర్ పిల్లనే.
సో ఇప్పుడైతే 3 పిల్లలు మన బయటనే ఉన్నాయి. దీంట్లో ఇద్దరిని రెండైతే బయట ఉన్నాయి. దీంట్లో ఇట్లా లోపలికి కలిసి పట్టుకొని పోయి అప్పుడైతే మనం దగ్గర వేసి పెట్టినాం కదా, ఇప్పుడైతే మనం చాలా దూరం అయితే వేసి పెడదాం అనమాట. సో దాంట్లో అయితే పట్టుకొని చాలా దూరం పోయి వేసి పెడదాం. వస్తాయా రావా చూద్దాం గైస్. సో ఫైనల్లీ ఇక్కడ చూసుకోవచ్చు ప్యాకింగ్ అయితే మొత్తం అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మా తమ్ముడు వాళ్ళకి ఇద్దేద్దాం అనమాట. సో వీళ్ళైతే సేల్ చేసినాం మనం పావురాలు వచ్చి తీసుకోండి. తమ్ముడు మన దగ్గర అయితే పావురాలు తీసుకోవడం జరిగింది. సో వాంతానికి ఇట్లా పోదాం గైస్. 2-3 రోజులు అనేక వాంతానికి ఇట్లా ఎట్లా పెట్టిండు ఏంది అనేది మీకు ఇట్లా చూపిస్తా. వానికి ఇట్లా కొత్త స్టార్టింగ్ చేస్తుంది వాడికి ఇట్లా. సో కొత్త స్టార్టింగ్ చేసిన వాళ్ళకి ఇట్లా నెక్స్ట్ వీడియో పెడతా ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంది ఎన్ని పావురాలతోటి అని. సో ఇప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం అయితే ప్యాకింగ్ చేసిండు. సో ఇక్కడ చూసుకో అదే తమ్ముడు మంచిగా పెట్టుకోవాలి దీంట్లోకి సరేనా. 3 అయితే ఉన్నాయి గైస్, అలా 3 అయితే ఇచ్చినాం. ఇవి పెంచినాక మనమైతే ఇంక ఎక్కువ ఇట్లా ఇద్దాం అనమాట. సో వీళ్ళ ఫ్రెండ్ ఇట్లా తీసుకుంటారు. సో దీనికైతే వాళ్ళకైతే ఇచ్చేద్దాం. వాడైతే వెళ్ళిపోతాడు. తమ్ముడు పో తీసుకొని పో. సో గైస్ ఇంకో విషయం, మీరు కొత్త స్టార్ట్ చేసిన అనుకున్నా కానీ నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చూపిస్తా. తమ్ముడు రే ఎవరికి ఎక్కివద్దు మిద్ద మీదకి, కొన్ని మంచిగా చూసుకోవాలి. గిల్లీలు పట్టవద్దు. దానిలో రెక్కలు వీకకుండా టేప్ తోటి ఉంచు. దానికి 10 రోజులు 15 రోజుల తర్వాత మీ ఇంటికి వస్తా చూద్దాం. కానీ ఇప్పుడైతే ఇవ్వండి ఎవరెవరు పోరుగా పిల్లి తింటారు, జాగ్రత్త పెట్టాలి పావురాలని. ఓకే సో గైస్ వాళ్ళైతే పోతున్నారు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన రోలర్ కొడుకు గైస్. ఇంకొకటి ఉంది 3 పిల్లలు. సో ఒకటి అయితే ఇప్పుడు ఇది గురువు కొడుతుంది, 5 మన ఈ 3 గైస్. ఇవి ఉన్నాయి ఇవి 2, అదొకటి 3. సో దీంట్లోకి అయితే లోపలికి అయితే వెళ్ళిద్దాం అనమాట. సో లోపలికి వెళ్ళించి మనం దాంట్లోనే అయితే పట్టుకొని దూరం అయితే పోదాం గైస్. సో మన పిల్లలకి ఇట్లా వెళ్ళిపోతున్నారు అనమాట. సో కుండలు అయితే దీంట్లోని పడకిస్తుండు, దించుతుండు, గింజలు వేసి సో గైస్ ఇప్పుడైతే ఈ 3 అయితే గింజలు తింటున్నాయి అనమాట. సో కొంచెం కొద్దిసేపు అయినాక మనం అయితే దీంట్లో తీసుకొని ఎగరేద్దాం అనమాట. సో బ్రీడింగ్ ఇట్లా మనది అయితే మంచిగా అవుతుంది గైస్. బ్రీడింగ్ ఇట్లా బాగానే చేస్తున్నాయి మన పావురాలు. సో ఆ వీడియో తీసాం, మంచి డైలీ వస్తుంటాయి గైస్ వీడియోలు. కొంచెం పర్సనల్ ప్రాబ్లం వల్ల డైలీ షూట్ చేస్తున్నాం వీడియోస్ మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు మన 3 పావురాలు ఇవి పిల్లలు అయితే తింటున్నాయి. 3 పిల్లలే గైస్. సో ఇంతకుముందు వీడియోలో చూసుకోవచ్చు. దానికి అవి మన రోలర్ బేబీకి అయితే ఇచ్చిపెట్టినాం అనమాట దీనికి. సో ఆ మధ్యలో ఉంది కదా పిల్ల, సో అది కొత్తది. సో వస్తుందో రాదో చూసేద్దాం మనం. సో కొద్దిసేపు అయినాక మనం అయితే వెళ్ళిపోదాం ఈవినింగ్ అయినాక. సో ఇప్పుడైతే గింజలు తింటున్నాయి. కొన్ని పావురాలు ఇట్లా లోపల ఉన్నాయి గైస్, అవి ఇట్లా చూపిస్తాం మీకు సాయంత్రము. సో ఫస్ట్ అయితే ఇది దీంట్లోనైతే పట్టుకో విడిచిపెట్టినాక దాని అట్లా. సో మన పావురాలు అయితే గుడ్లోకి వచ్చినాయి అనమాట. అందుకే అవి లోపల చూసుకోవచ్చు దాని నెంబర్ అయితే పడుతున్నాయి. సో మనం ఎగిరేస్తామన్నాం కదా 3 పిల్లలని, లేట్ అయింది గైస్. సో అందుకే మనం ఎగిరేయలేకపోతున్నాం. సో రేపు పొద్దుగాల అయితే ఎగిరేస్తాం అనమాట. సో మీరైతే చూడండి రేపు పొద్దుగాల అయితే ఎగిరేస్తాం. సో ఇప్పుడైతే ఇవి మనం గింజలు అవి వేసినాం అనమాట. గింజలు అవి తిని లోపలికి అయితే అవుతున్నాయి. సో ఈవినింగ్ అయిపోయింది, చీకటి అయితే మళ్ళీ ఇబ్బంది అయితే గైస్. మన ఇంటికి వస్తే రావో తెలియదు. కొత్త పావురం పిల్ల ఉంది ఒకటి, చిన్నది ఉంది కదా. సో అది ఫస్ట్ టైం ఎగిరబోతుంది అనమాట. సో అందుకే దానికైతే నైట్ పూట వద్దని పొద్దుగాల పూట అయితే ఎగిరేస్తాం గైస్. సో రేపు పొద్దుగాల అయితే దాన్ని ఎగిరేస్తాం గైస్. పొద్దుగాల కలుద్దాం. హై గైస్, గుడ్ మార్నింగ్. సో మనమైతే ఇప్పుడు పావురం పిల్లలు అయితే లోపల ఉన్నాయి గైస్. సో ఇప్పుడైతే దాన్ని తీసుకొని ఇవి కనిపిస్తున్నాయి లోపల చూపిస్తా ఇప్పుడు మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు 2 ఈడ ఉన్నాయి, ఒకటేమో లోపల గురువు కొడుతుంది గైస్. సో దీన్ని 3 అయితే పడదాం ఇప్పుడు. సో గైస్ ఇప్పుడైతే మనం 3కి అయితే పట్టుకొచ్చినాం అనమాట. సో గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలు అయితే ఇప్పుడు 3 అయితే మా తాను ఉన్నాయి. సో ఇక్కడ మొత్తం ఓపెన్ ఏరియా ఉంది. సో దూరం అయితే వచ్చినాం అనమాట. సో దీనికైతే ఇచ్చిపెడదాం, దీంట్లోకి 3కి అయితే ఇచ్చిపెడదాం. ఇంటికి పోతే పోవస్తుంది ఉంది. సో గైస్ ఇప్పుడైతే 3కి అయితే ఇచ్చిపెట్టినాం అనమాట. సో చూద్దాం చూడండి గైస్ ఎట్లా పోతున్నాయి, అవి ఇంటి దిక్కే పోతున్నాయి. సో ఎంతసేపు అట్లా ఇంటి దిక్కు పోతాయి. సో అవి అయితే చూసుకుంటున్నాయి ఎక్కడ వెళ్ళాలి ఏం కథ అనేది. సో అవి అయితే అక్కడ పోయినాక అక్కడ వెళ్తాయి గైస్. అవి ఇప్పుడు వెళ్ళినాక చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ వస్తున్నాయి అవి ఇక్కడ ఎట్లెక్కలే తిరుగుతున్నాయి గైస్ అవి 3 గైస్. మనమైతే ఇంటికి వచ్చినాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మన పావురాలు అయితే వచ్చినాయి అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే ఆ పిల్ల అయితే రాలే గైస్. సో అది ఎట్లెక్కలే తిరుగుతుంది. ఇంకో పావురం అయితే తీసుకోదాం మనం. సో మనకైతే చిన్నపిల్ల కదా, సో అది ఎగరడానికి వస్తలేదు. సో ఒక పావురం తీసుకొని అయితే దాన్ని దొరుకుతాం గైస్. సో ఇట్లాకైతే పోతున్నాం అనమాట. సో మనం దీన్ని పట్టుకుందాం. ఇంకొక చూసుకోవచ్చు ఇంకో పిల్ల అయితే వచ్చింది అనమాట. అది బ్లాక్ కలర్ తీసినాం కదా మా పల్టీదని. సో అది రాలేదు.
సో ఇదైతే మనకి తీసుకొస్తాం అన్నమాట దాన్ని. సో దీన్ని అయితే తీసుకొని ఇచ్చిపెడతాం గైస్ దాంతోనా. సో అదైతే అట్లకెళ్ళి ఎగురుతుంది గైస్, మనం ఇచ్చిపెట్టాం కదా అట్లకెళ్ళి ఎగురుతుంది. సో గైస్ మనం అయితే ఇప్పుడు వచ్చినాం అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు ఆడ పోల్ మీద అయితే కూర్చుంది గైస్ ఆ పావురం పిల్ల. ఇక్కడ మన చిన్న నరకైతే తీసుకొచ్చినాం అనమాట. సో దీంతో దానికైతే ఎగిరేసి తీసుకెళ్దాం గైస్ ఇంటికి చూపిద్దాం. సో అది చిన్న ఉంది కాబట్టి అది ఆడ కూర్చుంది అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు. సో గైస్ 2 పావురాలకైతే తెచ్చిపెట్టినాం అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు 2 అయితే ఎగురుతున్నాయి మన చిన్నన్నర అవి. సో గైస్ ఇదైతే 2 అయితే ఒక ఆడ చూసుకోవచ్చు 2 అయితే పోతున్నాయి అనమాట. సో చూద్దాం అది ఇంటికి అయితే పోతుందో లేదో. బ్లాక్ కలర్ది గైస్ సంఖ్యలో పిల్ల. సో అదైతే మన చిన్నన్నర అది. సో తోలుకోతో పోదు దాని ఎమ్మడైతే చూద్దాం మనం ఇంటికి పోతున్నాయి 2 ఇంటి దిక్కే పోతున్నాయి గైస్. అరే మళ్ళీందిరా అది మళ్ళీంది అది. సో గైస్ ఇది మళ్ళీ ఇక్కడనే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు గైస్. మనం అయితే ఇంటికి వచ్చినాం అనమాట. సో అదైతే ఇంటికి ఇట్లా వచ్చింది మీకు చూపిస్తా. చాలా ట్రై చేసినాం ఇప్పుడే తీసుకొని చూసారు కదా మీరు. సో చిన్న వేసిపోయాక చూసి వచ్చింది గైస్. అది పొళ్ళ మీద అటకెళ్ళి వస్తుంది. సో మీరు చిన్న ఏమైనా కొత్త పావురాలైనా పాతవి చిన్నమైన పిల్లలైనా పాత పావురాలైనా సరే దాంట్లో ఎగిరేయకండి. సో ఇంటికి మొత్తం పర్ఫెక్ట్ అయినాక ఎగిరేయండి. ఎందుకంటే మనం ఒక చిన్న సజెషన్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు వచ్చింది ఫైనల్ ఇంటికి అయితే చిన్న పిల్ల అయితే వచ్చింది గైస్. సో చిన్నగా ఉన్నదాన్ని కొత్త ఉన్నదాన్ని ఎప్పుడు ఎగిరేయకండి గైస్ మీరు. సో ఎగిరేస్తే అవి అలవాటు ఇంటికి అలవాటు ఉంటేనే ఎగిరేయండి, లేకపోతే ఎగిరేయకండి సో గైస్. ఎందుకంటే ఎట్లకెళ్ళి కూడా చూసారు కదా మీరు, పోళ్ళ పోటీ బిల్డింగ్ల పోటీ వెళ్ళిపోతాయి, మళ్ళీ రావు. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మేము ముందు ఉంటా. బాయ్.